Good morning children, welcome back to our EVS class. Today's topic Voice of People, page number 16, lesson 2, climate change. Okay, several people across the globe have expressed their concern towards global warming. Greta Thunberg is a Swedish environmental activist on climate change, whose campaigning has gained international recognition. Underline the word, an international word, campaigning. Okay. Thunberg addressed the 2018 United Nations Climate Change Conference, which created awareness on climate change. Thunberg, she is a Swedish environmental activist mata. So తను కండక్ట్ చేసింది ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామ్ మీన్స్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అంట క్లైమేట్ చేంజ్ గురించి, దేని కారణాల వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది, సో ఇవన్నిటి గురించి తను అవేర్నెస్ క్రియేట్ చేసింది ఆ ప్రోగ్రాంలో. నెక్స్ట్, ద చిప్కో మూవ్మెంట్. In the 1970, an organized resistance to destruction of forests spread throughout India and came to be known as the Chipko movement. The name of the movement comes from the word embrace. Underline this word, embrace. As the villagers hugged the trees and prevented the contractors from cutting them. చిల్డ్రన్, ఈ చిప్కో మూమెంట్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీతోని, మీకు గుర్తుందో లేదో. ట్రీస్ ఒక ఊర్లోని అవి ఆ స్టోరీ అంతా చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ ట్రీస్ కట్ చేసేస్తాం అనేసి వస్తే, సో ట్రీస్ కట్ చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ట్రీస్ ఏం చేస్తాయి, పెద్ద పెద్ద చెట్లు ఏం చేస్తాయి, ఏ వేర్లతోని కిందనున్న మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయి, దృఢంగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి వరదలు వచ్చే టైంలోని ఈ మొక్కలు చెట్లు ఎక్కువగా ఎక్కడ ప్రదేశంలో ఉంటాయో ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి తప్ప చెట్లు దాటుకొని వెళ్ళకుండా ఉండేలాగా స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంటాయి. సో ఆ వరద వాటర్ ఎటువైపు వెళ్తూ ఉంటుంది, ఒక వేలో వెళ్తుంది. అది వీళ్ళు ఇళ్ళపైకి రాకుండా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండేది. ఎప్పుడైతే మొక్కలు అవి కట్ చేసేసారో, చెట్లన్నీ డిఫారెస్టేషన్ చేశారో, ఆ టైంలో వరదలు వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయాయి అన్నమాట, వేరే దేశాల్లోనన్నీ ఎక్కువ. సో అదే తెలుసుకున్న వీళ్ళు ఏం చేశారంటే, మొక్కల్ని చంపొద్దు అని చెప్పేసి, మాకు మొక్కలు నరకద్దు, తీసేయద్దు, దీనివల్ల చాలా మాకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చెట్లకి అడ్డంగా ఇలాగా మహిళలు అందరూ పట్టుకొని ఉంటే అప్పుడు గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. అవసరానికి మించిన చెట్లు ఏవి నరకద్దు అనేసి. అర్థమైందా? సో దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ చిప్కో మూమెంట్. ఓకే. మై హోమ్ became eco-friendly. We have to use stainless steel glasses or bottles instead of plastic bottles. Carry bags made up of paper, jute or cloth while going to market instead of plastic bags. Do not waste white papers as paper is made up of free pulp. Switch off lights and fans when the living room to save electricity. Grow a kitchen garden to eat fresh vegetables and greens. Avoid using chemical fertilizers in the kitchen garden. Use kitchen waste as manure. Separate garbage into dry waste and wet waste. ప్లాస్టిక్ని ఎక్కువగా యూస్ చేయకూడదు. మ్యాక్సిమం we try to use jute or cloth bags only. Nowadays we are using this. Okay. Next, వేస్టేజ్ ఉంటుంది కదా, మాన్యూర్ వేస్టేజ్ ఉంటుంది మన కిచెన్లో ఉండేది, దాన్ని తడి చెత్త పొడి చెత్త అని మనకి మార్నింగ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ మీన్స్ ఆటోలోని వచ్చి డస్ట్ అది తీసుకువెళ్ళే వాళ్ళు వచ్చి గార్బేజ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా వేయాలనేసి. ఓకేనా? అవి ఫెర్టిలైజర్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మన మొక్కలకి. అవి వెజిటేబుల్స్ ఏమైనా కటింగ్ చేస్తాం కదా, అవి మొక్కలకి అవి వేసుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది అట్లకి. సో అలా యూజ్ చేసుకోవచ్చు మనం వేస్ట్ చేయకుండా. ఓకేనా? అది వెట్ వేరేగా వేస్ట్ వేరేగా వెట్ వేస్ట్ వేరేగా సపరేట్ చేసి పెట్టుకోవాలి.
Okay, next, underline these fertilizers. Next, garbage. Okay na children? Okay then. Are we celebrating our festivals eco-friendly? During Vinayak Chavati festival, idols made of pop, plaster of Paris, pop means, are immersed in the water. The water gets polluted and it gives harmful effects on the aquatic life. Burning of crackers during Deepavali and New Year, cutting trees for Christmas and using chemical colors in Rangoli powder during Holi are harmful to us and the environment. People use plastic plates and glasses at gatherings to eat food and drink. It has to be stopped. మనం ఫెస్టివల్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఉండడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి చేసుకుంటాం. కానీ ఫెస్టివల్స్ టైంలో వినాయక చవితి టైంలో ఏం చేస్తాం, వినాయకుడికి మట్టివి కాకుండా ఎక్కువగా కలర్స్ పెయింటింగ్స్ ఉన్నవన్నీ వేసుకొని అవి సముద్రంలో కలిపేస్తాం. అవునా, ఆ పెయింటింగ్స్ కలర్స్ అన్నీ ఎక్కడికి కలుస్తాయి, మళ్ళీ ఆ కెమికల్స్ అన్నీ మళ్ళీ సముద్రంలోనే కలుస్తాయి. అందులో మన స్నానాలు చేస్తాము, ఆడుకుంటాం, ఇవన్నీ చేస్తాం కదా, అది వాటర్ స్పాయిల్ అవుతుంది. అందుకని మట్టివి న్యాచురల్గా ఉండేవి యూజ్ చేయాలి ఎక్కువగా. ఓకేనా? అలాగే క్రాకర్స్ కూడా, క్రాకర్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. రంగోలీ కలర్స్. ఓకేనా చిల్డ్రన్? Celebrating, underline this word, festival, crackers, all aquatic life already we wrote, no? Immersed. Okay, underline this verse children. Climate change lesson. Spelling. Combining. International. Recognition. Conference. Conference. Embrace. Jute or cloth bags. Fertilizers. Garbage. Celebrating. Immersed. And crackers. Okay, children, write these spellings in your EVS homework book 2 times each one, and I'll call you in morning. Tomorrow morning I'll call you. Okay, and I'll ask you the oral test. Okay, thank you children.